అక్కడ రూపాయి అయితే రూపాయి అవుతుంది, 10 రూపాయలు అయితే 10 రూపాయలు అవుతుంది. సీరియస్గా ఇంత మంచి పనులు, ఇంత అద్భుతమైనటువంటి అవినీతి రహితమైనటువంటి, అవినీతికి మించి యాతన లేదు కదా, తిరిగేది లేదు కదా. దరఖాస్తులు తిరుగుడు, దఫ్తర్లు తిరుగుడు, ఈ పైరవకాల బాధ. ఊరికి 5-6 ఉంటారు వాళ్ళు. ధరణి వచ్చి కూడా వాళ్ళకి చాలా బాధ ఉన్నది. ఇంతకుముందు ట్రాన్స్ఫారం కదా చెప్తే కాలంగా తీరా మనిషికి వాళ్ళు జమ చేయరు. వాళ్ళకి చాలా బాధ ఉన్నది. అయితే వాళ్ళు మన మధ్యలోనే ఉంటారు, మన లెక్కనే ఉంటారు, మనుషులు లాగా. మనుషులు కాదు వాళ్ళు, వాళ్ళు మామూలు కాదు వాళ్ళు. మీకు బోర్ అయితే కొడతలేదు కదా. వాళ్ళు ఎక్కడో తెలిసిన మీకు, ఈ రావణాసురుడు వచ్చి సీతమ్మవారిని చెరబట్టిండు కదా రామాయణంలో. సీతమ్మవారిని చెరబట్టి తీసుకుని పోయిండు లంకకు. వెతికి వెతికి వాందోలు విందోలు ఆఖరికి హనుమంతుడు పోయి జాడ తీసుకొచ్చిండు. లంకలనే అమ్మవారిని చూసి వచ్చిన, మాట్లాడొచ్చాను. ఇడిపించుకొచ్చుకోవాలి కదా, యుద్ధం పోవాలి కదా. యుద్ధానికి పోయిండు. సరే చాలా కష్టపడి మొత్తం మీద బ్రిడ్జి గిడ్జి అంతా కట్టుకొని యుద్ధం పోయిండ్రు. అయితే అప్పుడు యుద్ధం ధర్మయుద్ధం ఉంటుండే. ఇప్పటిలేక లంగ యుద్ధం ఉండకు. ఈ దొంగసారి దెబ్బలు తీసుడు అంతా ఆవులవుల మాటలు మాట్లాడు, పిచ్చి పిచ్చి మాట్లాడు లేకుండా అప్పుడు ఇంత లంగతన మా ఇప్పుడు. వాడు హేట్లర్ అవుతున్నాడు, వాడు ఇష్టమైన మాట్లాడు. ఎవడో ఏం వాడు నెత్తా కత్తా యాడికెళ్ళి వచ్చిండు, ఎవడు వాడు, ఏం మాట్లాడతాడు, ఓ అర్థమా తాత్పర్యమా, నువ్వు మోసనోనివా, తెలంగాణ కోసం చెమట సుఖపడుతున్నానివా, ఈ యాడికెళ్ళొచ్చి ఇక కథ ఉన్నది. ఇదంతా చూస్తాను అనుకో, ప్రజలు అన్ని చూస్తాను. ఎవరేమైనా సంగతి ఎంతో అన్ని రేపు వస్తే టైం వస్తుంది. అయితే అప్పుడు ధర్మయుద్ధం ఉండేది. సాయంత్రం కాగానే గంట కొడితే బంద్ యుద్ధం, ఓనోడు కొట్టుకోరు. మళ్ళీ తెల్లారి బేరి మోగినాకనే మళ్ళీ యుద్ధం స్టార్ట్ అన్నట్టు. అటు ధర్మం ఉండప్పుడు బంద్ అయిన తర్వాత ఏం చేస్తాడు రాజు కూర్చొని, మరి మనకి ఏం జరుగుతుంది, వాళ్ళందరూ తెచ్చారు, మనం ఎందరు తెచ్చినాం, ఎట్లెట్లున్నది, మనం గెలవాలంటే ఎట్లా అని వ్యూహరచన చేసుకుంటారు కదా. ఓ రోజు రాముల వారు కూర్చుంటే మరి ఏమవుతుందా ఏం కథ అంటే, పెద్ద దండి కథ అవుతుంది సార్. రావణాసురుని సైన్యం అయితే వాళ్ళు రాక్షసులను ముడగొడుకులు, వాళ్ళు మన వాళ్ళేమో కోతులు అయిపోయిన వానరులు. వాడు ఒక్క రాక్షసి అడుగు పెడితే మన 20 దత్తానికి కోతులు. మరి ఏం చేస్తాం, మరి నువ్వే శ్రీరామచంద్రుని అయితే దేవుని అయితే ఏదైనా చేసి గెలిపియాలి. ఎందుకంటే మనం ధర్మం తరఫున మనం ఉన్నాము, అన్యాయం తరఫున వాడున్నాడు. మనం ఓడిపోతే ధర్మం ఓడిపోతా సుమా, గెలిపియాలి అంటే సరే గెలిపియచ్చు. కానీ మరి నా దగ్గర చాలా పవర్ఫుల్ ఆయుధం ఉంటుంది రామబాణం అని, అది వేస్తే దానికి ఎదురుగా మొత్తం చచ్చిపోతారు. అది సృష్టి నియమానికి విరుద్ధమయ్యా. ఏందో సార్ అదంతా నువ్వు చదువుకోగాని, నువ్వే దేవుని కాబట్టి నువ్వు ఎట్లా జవాడించుకోగాని వాళ్ళు మాత్రం చంపేయాలంటే ఇక మంచిదని చెప్పి రాముల వారు తెల్లారి యుద్ధం స్టార్ట్ అయినాక దేవుని ప్రార్థన చేసి అయితే రామబాణం ఇష్టం. రామబాణం దానికి ఎదురుగా నిలబడ కదా, కథం అయిపోయినంత. రావణాసురుడు లంకల రాక్షసులు మొత్తం మాటాసేపు. వీళ్ళు యుద్ధం గెలిచినందుకు అమ్మవారిని తీసుకొని బయలుదేరి రిటర్న్ వస్తాను. రిటర్న్ కొద్ది దూరం వచ్చి తోపండి వస్తుంటే ఈ సగం ఆయుష్తో చచ్చిపోయిన రాక్షసులనే కదా, వాళ్ళు అడ్డం తిరిగి, నువ్వు దేవుని వైతే నువ్వు బాణం వేస్తే మేము గౌరవించి మేము చచ్చిపోతే, మరి సగం ఆయుష్ మిగిలి ఉంది, మరి మా కథ నువ్వు చెప్పు అంటే, మీరు ఏం బాధపడకుండా బిడ్డ, కలియుగం వస్తుంది, ఊరికి 5-6 చొప్పున పుట్టి మీరు ప్రజలను మీక్కొని తినండి అని వాళ్ళకి వరం దొరికింది. అగో వీళ్ళు ఆ బాబతగాళ్ళు. చూసినందుకు మన లెక్కనే ఉంటారు కానీ మనసు అంతటోళ్ళు కాదు, వాళ్ళు ఆశ అంతటోళ్ళు. వాళ్ళు మామూలు అసమా, వాళ్ళతో బచాయించుకొని ఉండాలి మనం. అవి అట్లా ఈ మధ్య కథమైపోతారు అనుకో. వాళ్ళు కూడా వాళ్ళ కూడా 12 మందికి ఆయుష్ నిండిపోయింది సారా అన్నారు. ఇంకా ఆడకొందరు ఉన్నారు. అంటే ప్రతీప శక్తులు అంటారు వీటిని, నెగటివ్ ఫోర్సెస్. సమాజంలో అన్ని వర్గాలు బాగుండి అందరు మంచిగా ఉండి
పరిస్థితిలో అంత అల్లకల్లోలం లేకుండా ఉండి ఒక శాంతి ఉండి గొప్పగా ఉంటే ఆ సమాజం మరింత బలంగా ముందుకు పురోగమిస్తుంది.